పాపమును విడిచిపెట్టి, గత జీవితము చీకటిని విడిచిపెట్టి, మాలిన్యమైన బ్రతుకును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా ప్రభు వైపు మళ్ళడం, ఇది మారు మనసు అంటారు. క్రైస్తవత్వం అంటే అది. ఏడు తిన్నానా? మతం మారుస్తున్నారు. అసలు మతానికి సంబంధించిన విషయం కాదు క్రైస్తవత్వం. అసలు మతానికి అన్న పేరుకి ఇక్కడ చోటే లేదు. ఏం చెప్తారు క్రైస్తవులు వచ్చే? మా ఇళ్ళకు వస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఇళ్ళకు వచ్చే పాపం చేయొద్దని చెప్తారు, తాగొద్దని చెప్తారు, సిగరెట్లు తాగొద్దంటారు, వ్యభిచారం చేయొద్దంటారు, నీతిగా బ్రతకమని చెప్తారు, దేవుడు ఉన్నాడు ఆయనకు భయపడమంటారు. ఇంతకు మించి ఏమని చెప్తారా? ఇది మంచి మాటలే కదా? నీతిగా బ్రతకమని చెప్పడం మంచి మాటలే కదా? దీనికి పెట్టిన పేరేంటంటే మతం మారుస్తున్నారు. మతం కాదు మార్చేది, మనసు. మరి ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు చేసింది, దొంగతనాలు ఆగాయా? నిలువెత్తు నిదర్శనం స్టార్ట్. మనం ఇన్ని సంస్కరణలు చేశారు, ఇన్ని చట్టాలు చేశారు. దిశా చట్టం అన్నారు, ఫోక్సా అన్నారు. ఆడపిల్లల్ని పాడు చేయడం ఆగిందా? ఆడపిల్లల్ని అల్లరి చేయడం ఆగిందా? ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడం ఆగిందా? ఆగదు ఇది. ఎన్ని పీనల్ కోడ్లు చేసిన మనిషి నైజం పాపం చేయడం. దేవుని యొక్క వాక్యం ఆ పాపము చేయొద్దని చెప్తుంది. ఇది ప్రభు చెప్పాడు. బూదిగంతముల వరకు వెళ్ళి చెప్పండి, అది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మంచి మాటలే కదా? ఏయ్, పాపం చేస్తే సస్తావరా, మంచి మాటేగా. మా ఇళ్ళకి రావద్దు, ఏం చెప్పాలి? ఇళ్ళకు వచ్చి ఏం చెప్తున్నారు? ఇళ్ళకు వచ్చి పాపం చేయొద్దు అన్నారు, చేయమన్నారా? వ్యభిచారం చేయొద్దు అన్నారు, తాగొద్దు అన్నారు, నీతిగా బ్రతకమన్నారు, యథార్థంగా బ్రతకమన్నారు, పరిశుద్ధంగా బ్రతకమన్నారు. ఇంతకు మించి ఏమని చెప్పారా? ఏ పాస్టర్ అయినా, లేదా వాళ్ళు అనుకుంటున్నట్టుగా క్రైస్తవత్వం మతం అని వాళ్ళ లెక్కలో మతం మార్చడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, మీరు వ్యభిచారం చేయండి అన్నారా? పాపం చేయండి అన్నారా? చీకట్లో బ్రతకమన్నారా? మీ ఇష్టానుసారమైన జీవితం జీవించమన్నారా? ఎవరు చెప్పరు అలాగా? మంచిగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, క్రమంగా బ్రతకండి, భయంతో బ్రతకండి, హద్దులు కలిగి జీవించండి, హద్దులు వేసుకుని బ్రతకండి. మంచి మాటలే కదా ఇవి? మరి ఇన్ని చట్టాలు తెచ్చినప్పుడు ఇంత తాగుబోతులు ఎందుకున్నారు? ఇన్ని చట్టాలు తెచ్చినప్పుడు ఇంకా ఆడపిల్లలు ఎందుకు? మనం భయంతో మన బిడ్డలను బయటికి పంపిస్తున్నాం. ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నప్పుడు ఎందుకు ఇంకా కిరాయి, హంతకులు, రవిడీలు, తాగుబోతులు, వ్యభిచారులు, అలరి చేసేవాళ్ళు ఎందుకు మారలేదు? వాళ్ళు పోలీసులు అంటే భయం లేదా? చట్టాలంటే భయం లేదా? ఉంది, కానీ వారి మనసు మారలేదు. దేవుని యొక్క వాక్యానికి మాత్రమే శక్తి ఉంది, సువార్తకు మాత్రమే శక్తి ఉంది. అందుకే పౌలు గారు అన్నాడు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎక్కడి దాకా? బూదిగా అంతముల దాకా. బైబిల్ తగలబెడితే ఏమవుతుంది? దేవుని వాక్యము లేదా సువార్త, మంచి వార్త చెప్పేవాళ్ళని దూషించడం, తోలనాడడం, అవమానడం, కొట్టడం ఏమవుద్దు? కొడితే ఆగుద్దా? ఎందుకు ఆగుతుంది? ఇది ఆగదు. ఇది ఆగేది కాదు కదా. మనుషుల జీవితాలు మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఇది ఆగదు. ఇది ఎట్లా అవుతుంది? మనం లేకపోయినా ఆగదు ఇది.